వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. చాలామంది గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకి వాళ్ళ శ్రీధర్ సిసి ప్రతిసారి ప్రతి ఎపిసోడ్లోనూ ఒక సక్సెస్ స్టోరీని ఇస్తుంది. విద్యార్థిగా వచ్చి ఉద్యోగిగా వెళ్ళు అనేటువంటి నినాదంతో ఇవాళ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ని ఉద్యోగిగా మార్చి బయటికి పంపిస్తుంది. ఆ విధంగానే లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్లో జాబ్ క్రాక్ చేసినటువంటి సాయి కుమార్ అనేటువంటి స్టూడెంట్ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన జీవితంలో ఈ సక్సెస్ సాధించడానికి ఎన్ని రకాలైనటువంటి స్ట్రగుల్స్ చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆ సక్సెస్కి కారణం ఏంటి, ఏం మోటివేట్ చేసింది అనేది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సాయి కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సో మీ లైఫ్లో అంటే ఇక్కడ దాకా రావడానికి గల ప్రధాన కారణం, దాంతోపాటు అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? గవర్నమెంట్ జాబ్స్ అన్నీ ఉన్నాయి, టెక్నికల్గా కూడా వరల్డ్ ఎదుగుతుంది, డిజిటలైజేషన్ అయిపోయింది, అవన్నీ పక్కన పెట్టేసి ఇటు గవర్నమెంట్ సెక్టర్ వైపు ఎందుకు రావాలనిపించింది? ఓకే సార్, నా పేరు సాయి కుమార్ సార్. యాక్చువల్లీ నాది 10th ఇంటర్ అంతా గవర్నమెంట్ స్కూల్లో చదివాను. బీటెక్ వచ్చి ఒంగోలులో చదివాను. బీటెక్ నా త్రిబుల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ నేను. అయితే నాది బీటెక్ అయిపోయిన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత నేను చెన్నైకి వెళ్ళాను జాబ్ చేయడానికి. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చి నాన్న, 2 అక్కలు, పెద్దోళ్ళు 2 ఎల్డర్ సిస్టర్స్, ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. నేను 7th ఉన్నప్పుడు పెద్దక్కకి మ్యారేజ్ అయిపోయింది. బీటెక్లో ఉన్నప్పుడు చిన్నక్కకి చేసేసాం. ఆ తర్వాత మమ్మీ, నేను, నాన్న ముగ్గురం ఉన్నాము. ఆ బీటెక్ అయిపోయింది కదా, నేను చెన్నైకి జాబ్ చేసేటప్పుడు చేస్తూ ఉన్నా. అప్పుడే 19లో మన ఆంధ్రప్రదేశ్లో నాది అక్కడ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ జాబ్స్ పడ్డాయి సార్. సరే అది మా ఫ్రెండ్స్ కొంతమంది రాస్తున్నారు. సరే ఇలా రాయి నువ్వు కూడా అని చెప్పారు. ఫస్ట్ మా ఫ్రెండ్సే అన్నారు. అంటే అతను ఎల్ఈలో జాయిన్ అయ్యాడు నా బీటెక్లో. వాళ్ళు లేట్ ఎంట్రీ అనమాట, సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతారు. సరే వాడు రాస్తున్నప్పుడు సరే రాద్దాము నేను కూడా అని రాశాను. అప్పుడు నాకు ఫస్ట్ నుంచి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, మ్యాథ్స్ కొంచెం బాగా చేస్తాను. జిఎస్ మీద ఐడియా లేదు పెద్దగా. అది మెయిన్స్లో ప్రిలిమ్స్ అయిపోయింది, ఈవెంట్స్ అయిపోయినాయి. మెయిన్స్లో సరైన స్కోర్ రాలేదు, కట్ ఆఫ్కి ఒక 20 మార్క్స్ పైనే ఉంది అప్పుడు 19లో. నేను ఎన్ని ఇయర్స్ పట్టింది మీకు మొత్తం 8 ఇయర్స్ పట్టింది సార్ ఇప్పుడు జాబ్ సాధించడానికి. ఓకే. అప్పుడు 20 మార్క్స్తో పోయింది అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ 2019లో. సరే అప్పుడు మళ్ళీ మా నాన్న వాళ్ళు ఎందుకు మానేసావు జాబు, ప్రైవేట్గా చేస్తున్నావు కదా, ఎందుకు మళ్ళీ ఇది రాలేదు కదా అని అన్నారు. సరే నేను డైరెక్ట్గా రాశాను, కోచింగ్ ఏం లేదు తీసుకుంటాను అది ఇది అంటే, సరే ఇంకా మీ ఇష్టం అని అన్నారు మా నాన్న వాళ్ళు. కానీ బాగా సపోర్ట్ ఏదంటే నాకు మా నాన్న, మా అమ్మ ఇద్దరు. అక్కలిద్దరికి మ్యారేజ్ అప్పుడే అయిపోయినాయి, వెళ్ళిపోయారు. ఇద్దరే ఉన్నాం కాబట్టి మాకు పెద్దగా అంటే మా ఊర్లో పొలాలు ఉన్నాయి కానీ వ్యవసాయం చేయం సార్ మేము. అంటే ఓన్లీ నిమ్మకాయలు ఉంటాయి కదా, లెమన్స్, అవి తోటలు ఉంటాయి. అంతేగాని వరి ఏరు మేము. అంటే చెరువులో నీళ్ళు వస్తేనే వేస్తాం అనమాట, 4-5 సంవత్సరాలకు ఒకసారి. అంటే కొంచెం అది అగ్రికల్చర్ చేసేది. పొలాలు అయితే ఉన్నాయి కొన్ని. ఇంకా మా పెదనాయన చిన్న ఉన్నారు కానీ వాళ్ళంతా బయట, అంటే హైదరాబాద్ కానీ అటు వెళ్ళిపోయినారు. ఫ్యామిలీ ఇంకా మనకు మోరల్గా సపోర్ట్ ఇచ్చేదానికి బ్యాక్గ్రౌండ్ నుంచి ఇది చేయి అని చెప్పేదానికి ఎవరు లేరు, గైడెన్స్ లేదనమాట ఎవరు. సరే ఇంకా నేను వెళ్ళాను. మా ఫ్రెండ్ ఒక చెప్పాను కదా, ఆ పేద దగ్గర హైదరాబాద్కి వచ్చి ప్రిపేర్ అవుతున్నాం 20లో. సరే ఈసారి మళ్ళీ అప్పుడు గవర్నమెంట్ మారిన వల్ల వీరి నోటిఫికేషన్ అన్నారు వస్తుంది అని. ఎలా అని అప్పటికి ఏ కోచింగ్ జాయిన్ అవ్వలేదు, ప్రిపేర్ అవుతున్నాం కదా అని అవుతున్నాను. అప్పుడు మన కరోనా అనేది 2020 స్టార్ట్ అయింది, 22 అట్లా మన కరోనా. దానికి ఏంటంటే నోటిఫికేషన్ అన్నీ ఆగిపోయినాయి సార్ మొత్తం. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఏం చేయాలో అర్థం కాలేదు, ఇంటికాడే ఉన్నాను. ఇంకా కరోనా అయిపోయిన తర్వాత ఏం చేయాలో ఫస్ట్ హాఫ్ అయిపోయింది. అప్పటికే నాన్న 60+ వచ్చేస్తున్నాడు, అమ్మ పనికి వెళ్ళేది, అది అమౌంట్తో కొంచెం చూసుకుని ఇల్లు గడిపేది. కొంచెం మాకు బాగా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయినాయి. సరే ఇంకేం చేద్దామని నేను ఇలాగే నోటిఫికేషన్ అప్పటిదాకా నాకు రైల్వే రాయాలి, ఎస్ఎస్సి రాయాలి, ఈ సిసి ఇలాంటివి ఉన్నాయి నాకు తెలియదు. అంటే నాకు బీటెక్ అయిపోయింది కదా, అంతా సాఫ్ట్వేర్ పరంగా మా ఫ్రెండ్స్ అందరూ అటు వెళ్ళున్నారు, సాఫ్ట్వేర్ వెళ్ళున్నారు, బెంగళూరులో చేస్తున్నారు, హైదరాబాద్లో చేస్తున్నారు వాళ్ళంతా. నేను మా ఎల్ఈలో ఒక అబ్బాయి చేశారు కదా, అతను గవర్నమెంట్ జాబ్ రాద్దామంటే నేను అప్పుడు 2019లో వస్తే 20 మార్క్స్తో పోయింది కదా, ఇంకెట్లయినా చేద్దామని దీనిలో వచ్చాను. ఆ టైంలో ప్రిపరేషన్ అయ్యేటప్పుడు నోటిఫికేషన్ రాలేదు ఏపీ నుంచి. తర్వాత లాక్డౌన్ వచ్చేసింది, ఇంట్లో ఫైనాన్షియల్గా బాగా పూర్ అయిపోయింది, ఏం చేయలేదు తెలీదు. అప్పుడు కెరీర్ గ్యాప్ వచ్చేసింది, అప్పటికే 4 ఇయర్స్ అయిపోయింది. ఇంకా అప్పుడు బ్యాక్గ్రౌండ్ బట్టి మళ్ళీ సాఫ్ట్వేర్ అంటే ఇన్ని సంవత్సరాలు చదివినాం, సార్ నోటిఫికేషన్ వస్తుంది కొట్టాలా అనే కొంచెం బాగా ఉండింది, ఎట్టయినా కొడతామని. అప్పుడు మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి ప్రైవేట్గా జాయిన్ అయ్యాను.
నాది ఎలక్ట్రికల్ కదా, ప్రైవేట్గా మెయింటెనెన్స్ ఇంజనీర్గా ఇక్కడ ఉంటే మన రాయదుర్గం పోలీస్ స్టేషన్ దగ్గర జాయిన్ అయ్యి ఒక రోజుకి నాకు 4 గంటలు చదివేవాడిని. మార్నింగ్ ఒక 1 అవర్ 2 అవర్స్, నైటు అలా చదువుతూ ఉండేవాడిని. నోటిఫికేషన్ పడ్డది మళ్ళా ఏపీ. అప్పుడు దాకా నేను రాయలేదు, రైల్వే కూడా రాయలేదు. అప్పుడు నోటిఫికేషన్ పడ్డప్పుడు రాశాను, ప్రిలిమ్స్ అయిపోయింది. అది ఎస్ఐ మెయిన్స్ అప్పుడు మా చిన్న ఇన్సిడెంట్ అయింది మా ఇంట్లో. అది మళ్ళా నాకు 6 మార్క్స్‌తో పోయింది. అది ఓకే. 2023 నోటిఫికేషను. అప్పుడు ఇంకా అదే సిలబస్‌తో ఏదన్నా ఉందా అంటే రైల్వే ఉన్నాయని చెప్పారు. చూశాను. మా ఊర్లోనే ఒక అబ్బాయి సీదర్‌సిసిలో జాయిన్ అయ్యాడు. ఓకే. వాడు సీదర్‌సిసిలో జాయిన్ అయ్యాడు దిల్సుఖ్ నగర్ బ్రాంచ్‌లో. సరే ఇంకా దాన్ని చూసిన తర్వాత ఎలాగైనా మనం రైల్వే గార్డ్ రాద్దామని అప్పుడు వెంటనే అప్లై చేశాను 2023లో. అప్పుడు సీదర్‌సిసి వాళ్ళు ఎన్‌టీపీసీకి ఫ్రీ కోచింగ్ 1000 మెంబర్స్‌కి అని ఒక యూట్యూబ్‌లో వీడియో చూశాను. మీరు ఆన్‌లైన్‌లో రాయండి, ఎగ్జామ్ రాయండి తీసుకుంటామని. ఎగ్జామ్ రాశాను, ఎలాగో వచ్చింది. వచ్చిన తర్వాత మమ్మల్ని పిలిచి అడిగారు వాళ్ళు. ఆన్‌లైన్ తీసుకుంటారా? ఆఫ్‌లైన్ తీసుకుంటారా? ఎలా ఉంటదని. అప్పుడు నాకు సార్ నేను ఈ విధంగా ఆన్‌లైన్ తీసుకుంటానని చెప్పి ఆన్‌లైన్ తీసుకున్నాను. ఆ క్లాసులు రైల్వేకి అప్పుడు ప్రిపేర్ అయ్యాను దీనికి. మొత్తం ఒక 3 మంత్స్ అయింది క్లాసులన్నీ. కొంచెం నాకు మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ అయినప్పటికీ అంటే ఇంటర్‌లో ఎంపీసీ కాబట్టి ఆ కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో కూడా కొన్ని డౌట్లుండేది. సారోళ్ళు ఆ క్లాసుల తర్వాత నాకు బాగా హెల్ప్ అయింది. సీదర్‌సిసిలో మాక్ టెస్ట్‌లు, ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ బావుంటాయి. మనకు ఏదైనా ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే మాక్ టెస్ట్‌లు చాలా ఇంపార్టెంట్. నాకు ఇంతకుముందు జాబ్ రాకపోవడానికి అదే అనుకుంటా ఎప్పుడైనా ఆలోచిస్తే. ఓకే. మనం వీళ్ళు మాక్ టెస్ట్‌లు పెడతారు. డైలీ టెస్ట్‌లుంటాయి, వీక్లీ టెస్ట్‌లుంటాయి. అవి రాసినప్పుడు మళ్ళీ ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. ఇలా రాస్తే మీకు అప్పుడు ఎగ్జామ్‌లో మనం ఎలా రాస్తున్నాం, ఇప్పుడు ఎంతొస్తుంది, ఏమైనా తప్పులన్నీ ఇక్కడే చేసేస్తాం. ఆ మాక్ టెస్ట్‌లోనే. అంటే ఈ క్వెషన్ మనం సరిగ్గా రాయనప్పుడు ఎంత టైం వేస్ట్ అయిపోయింది ఇలా అని. అప్పుడు వీళ్ళు ఆ మాక్ టెస్ట్‌ల వల్ల నాకు బాగా అర్థమైంది సార్. సీదర్‌సిసిలో ఎక్స్‌ప్లనేషన్ వీడియో చూసుకున్నాను. టెక్నికల్ అయితే నాకు చాలా గ్యాప్ వచ్చింది. క్లాసులన్నీ సీదర్‌సిసిలోనే విన్నా. మన ఏఎల్‌పీకి టెక్నికల్ ఉంటది మన సబ్జెక్టు. ఓకే. మెయిన్స్‌లో. ప్రిలిమ్స్ అనేది అందరికి కామనే. మళ్ళా మెయిన్స్‌కొచ్చి పార్ట్ ఏ, పార్ట్ బి 2 ఉంటాయి. పార్ట్ ఏలో అందరికి ఒకే సబ్జెక్ట్ ఉంటాయి. పార్ట్ బిలో టెక్నికల్ వస్తది మళ్ళా. ట్రేడ్ వారీగా. మెకానికల్, ట్రిపుల్ ఈ అని ఇలా వాళ్ళకి సెపరేట్ ఉంటది. ఆ టెక్నికల్ క్లాసులు కూడా విని టెక్నికల్‌లో కూడా 50కి స్కోర్ చేశాను. పార్ట్ ఏలో 78 వచ్చింది. ఏఎల్‌పీ జాబు క్రాక్ చేశాను. అలాగే టెక్నీషియన్ కూడా వచ్చింది. ఇంకా మళ్ళా కొన్ని ఇప్పుడు ఎన్‌టీపీసీ రిజల్ట్స్ రావచ్చు సార్ కొన్ని జాబులకి. గ్రేట్. అలా అంటే 8 ఇయర్స్ పట్టింది గదా! హ్మ్. అసలు ఎప్పుడు మీకు బ్యాక్‌కెళ్ళిపోదాం మనకేం అవసరము, చాలా ఇబ్బంది పడిపోతున్నాను ఎప్పుడు అనిపించలేదా? అనిపించింది సార్ చాలా సార్లు. నాకు నేను అనుకోలేను గానీ, అసలు నాకు రాసి పెట్టలేదేమో ఇంటికాడ అలా కొంతమంది ఉంటారు గదా! ఆ మాటలకి అది. అంటే నాకు ఏది జరిగినా ఒకటి చాలా తక్కువ మార్కులో పోతుండేది. నాకు అర్థమయ్యేది గాదు. కానీ నాకు ఎప్పుడు నేను బాగా డిసప్పాయింట్ అయిపోయింది. నా లైఫ్‌లో ఇంకా అయిపోయిందని సిట్యుయేషన్ ఎప్పుడొచ్చిందంటే 2023 సార్. 2023లో ఎస్ఐ ఈవెంట్స్ అయిపోయినాయి నాయి. సెప్టెంబర్ 14 తేదీ. ప్రిలిమ్స్ అయిపోయింది. ఈవెంట్స్ గూడా అయిపోయింది. మెయిన్స్ ఉంది అక్టోబర్ 14. సెప్టెంబర్ 19 తేదీ వినాయక చవితి రోజు మా మదర్ ఎక్స్‌పైర్ అయింది. అబ్బా! మా మదర్ ఎక్స్‌పైర్ అయింది. నాది 14 ఈవెంట్స్ అయిపోయినాయి. నేను ఇంటికి గూడా పోలేదు వినాయక చవితికి ఇక్కడే ఉన్నా. అంతే హాస్పిటల్‌లో కొంచెం ఇబ్బందని ఎళ్ళిపోయారు. ఇంకా నాకు చెప్పలేదు. ఇంకా మళ్ళా ఫోన్ జేసి ఇంకా అవ్వట్లేదని జెప్తే ఫోన్ జేసి ఎళ్ళిపోయాను. ఎళ్ళిపోయిన తర్వాత 18 వినాయక చవితి జరిగింది. 19 ఎక్స్‌పైర్ అయింది. ఇంకా అక్కడ ఇంటికాడున్న పల్లెటూరు మాది. గూడూరు నుంచి వెడిచెర్లని. ఇంకా అక్కడి నుంచి మాకు 20 డేస్ అక్కడే ఉండిపోయినా. ఇంట్లో అందరూ పరిచయం అంటే నాకెప్పుడు మా మదర్ అంటే చాలా ఇష్టం. చాలా అనుకున్నది. ఇన్ని సంవత్సరాలు పడింది గదా! కొడతాను ఈసారి ఎలాగైనా అది. బాగా జూసుకోవాలి వాళ్ళని. ఈసారి అని అనుకోని ఉన్నప్పుడు ఒక్క అరవ కూడా చదవలేదు మెయిన్స్‌కి అది. అది 1 మంత్‌లో ఉంటే నాకు అక్టోబర్ 14 అయితే 7 దాకా ఇంటికాడే ఉన్నా నేను. ఇంకా బాగా అప్పుడొచ్చాను. అప్పుడు కూడా కోలుకొని ఎలాగైనా కొట్టాలని ఒక 6 మార్క్స్‌తో పోయిందప్పుడు. 2023 ఎస్ఐ. అబ్బా! మా జోన్‌కి. మళ్ళా వేరే జోన్ అయితే వచ్చేది నాకు. అంటే 4 జోన్‌లుంటాయి. వేరే జోన్‌లో ఈ జోన్‌లో అప్పుడు బాగా ఏడ్చేసాను. అసలు ఎంత ఏడ్చానంటే ఇంటికాడ, అప్పుడు నాకు బాగా మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్ హైదరాబాద్‌లో కొంతమంది. వాళ్ళు సపోర్ట్ జేసి, అసలు వాళ్ళు గాని లేకపోతే నేను కోలుకోలేనేమో. అలా చాలా డిస్టర్బ్ అయిపోయినా ఇంటి దగ్గర. అప్పుడు వాళ్ళు "నువ్వు ఎట్టైనా గాదు, అది పోతే పోయింది నువ్వు సాధిస్తావు, నువ్వు రా" అని చెప్పి నన్ను హైదరాబాద్‌కి తీసుకొచ్చి వాళ్ళు కొంచెం మోరల్ సపోర్ట్ ఇస్తే అప్పుడు దాని తర్వాతే అది జరిగింది కదా! డిసెంబర్‌లో వీళ్ళు చూశాను.
ఎన్టీపీసీ అప్పుడు రాస్తే అప్పుడు ఇంకా ఇవన్నీ వదిలేసి ఏదో ఒకటి పెట్టుకోవాలని సేదర్శిది పట్టుకున్నా. వాళ్ళది క్లాసులు పెట్టుకున్నా. ఇంక వేరే దాంట్లో నాకు డిస్టర్బ్ అవ్వలేదు. ఫైనాన్షియల్‌గా గానీ మా ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు సార్ చాలా. మాకు మా మ మా మదర్‌కి కూడా కొంచెం చాలా అప్పులు చేయాల్సొచ్చింది. హాస్పిటల్ ఖర్చులకు గానీ, కా కార్యాలకు గానీ అప్పులు చేయాల్సి ఇప్పుడు కూడా అప్పులే ఉన్నాం. బట్ ఈ సమయంలో మనం వెనకడుగేస్తే మళ్ళా ప్రైవేట్‌కి పోతే మళ్ళా ఫస్ట్ నుంచి కష్టపడాలా. ఇంకా ఈ సమయంలో ఇలా ఉన్నప్పుడు దీన్ని ఎలాగైనా సాధించాలని వేరే ఆల్టర్‌నేట్ పోకుండా వాళ్ళది వాళ్ళు ఏదైతే మనకు చాలా హెల్ప్ చేశారో మాక్ టెస్ట్‌లు ఆఖరికి సైకోమెట్రిక్ టెస్ట్‌లు కూడా ఫ్రీగా ఇచ్చారు సార్. దీంతో పాటు నాకు నేను రాసింది ఎన్‌టీపీసీయే కదా! అంటే దాంట్లో నా అడ్మిట్ కార్డ్ బట్టి మళ్ళా టెక్నీషియన్‌కి గానీ, జేఈకి గానీ వాళ్ళు మాక్ టెస్ట్‌లు ఫ్రీగా ఇచ్చారు. ఎలా అండి? అంటే ఒక గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలి అని అంటే స్టూడెంట్‌కి ఉండాల్సినటువంటి లక్షణాలేంటి? మీరు ఇంత స్ట్రగులింగ్ చూసారు. అవును సార్. అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి అసలు స్టూడెంట్? ఏం సార్ మోటివ్ చేసుకోవాలి అసలు? మనకు మోటివేషన్ ఎలా పెట్టుకోవాలి? సార్ మీకే 8 ఇయర్స్ పట్టింది. ఆ! అట్లా చాలా మంది ఉంటారు అందుకు. అంటే అన్నీ లక్ అనేది అందరికి ఒకసారి కలిసి రాదు సార్. అన్నీ కలిసొస్తే త్వరగా సక్సెస్ అయిపోతారు. ఇప్పుడు నేనే చాలా సార్లు నాకు లక్ లేదనుకున్నా, ఎళ్ళి వదిలేయాలనుకుని చాలా సార్లు అనుకున్నా. కానీ ఒక్కసారి నువ్వు అనుకున్నావంటే, నువ్వు టార్గెట్ పెట్టుకున్నావంటే కొంచెం లేట్ అయినా ఇది నేను సాధిస్తానని పెట్టుకొని సరైన గైడెన్స్ తీసుకోవాలి సార్. మెయిను త్వరగా సక్సెస్ అవ్వాలంటే సరైన గైడెన్స్ ఉండాలి. సరైన ఇన్‌స్టిట్యూట్ కూడా ఎంచుకోవాలి. ఒంటరిగా ఉన్నప్పుడు మనం చదువుతాం సార్. 8 అవర్స్ చదువుతాం. దాంతో పాటు మనం రిసోర్స్ చేసుకునేటప్పుడు ఇప్పుడు నీకు న్యూస్ పేపర్స్ మనం హిందూ పేపర్ చదివి అన్నీ చేసుకునేటప్పుడు ఎలా ఉంటదో, అలాగే ఒక ఇన్‌స్టిట్యూట్‌కెళ్తే వాళ్ళు అన్నీ దగ్గరగా చేసి మనకు కావాల్సినవి చెప్తారు. అవన్నీ చేసి మనం మెయిన్ చేయాల్సింది రివిజన్ ఎక్కువ ఉండాలి సార్. డీవియేషన్ అవ్వకూడదు. రివిజన్ ఎక్కువ ఉండాలి. చాలామంది ఇంక అయిపోయిందిలే ఎళ్ళిపోదాం వేరే ప్రైవేట్ జాబ్‌కెళ్ళిపోదాం. ఏదో ఒకటి చేసుకుందాం అంటారు. కానీ నీ ఓపికున్నంత వరకు నువ్వు కావాల్సుంటే లేకపోతే ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసుకున్నా, నీకు ఓపికున్నంత వరకు చేయాలి సార్ దాన్ని. చేస్తారు గూడా. ఒక మాటలో చెప్పాలంటే ఎవరైనా నాలాగా ఇంత కష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, నన్ను ఎగ్జాంపుల్‌గా తీసుకోవాలంటే, ఫస్ట్ మీరు డైలీ 1 అవర్ గానీ, 2 అవర్ గానీ చదవండి. మీ డేలో 24 అవర్స్‌లో మీరు డైలీ ఒక 2 అవర్స్, 3 అవర్స్ పెట్టుకోండి. మీకు వల్ల కాకపోయినా. మీరు ఏదైతే పెట్టుకున్నారో దానికే చదవండి. మళ్ళీ వేరే దాన్ని చదవద్దు. కానీ మినిమమ్ టైమ్ అనేది ఒకటుంటది. నోటిఫికేషన్ పడే ముందే. దానికి ఒక్కసారన్నా మొత్తం చదివేసుండాలి. కానీ సార్ మళ్ళీ ఇంకోటి చెప్తున్నా. ఈడు 6 సంవత్సరాలు చదువున్నాడు. మనం కొత్తగా ఇప్పుడే వచ్చాము. 6 నెలల్లో క్రాక్ చేస్తామని చాలామందికి డౌట్స్ ఉంటాయి. వాళ్ళు 6 సంవత్సరాల నుంచి చదివినా, మనం 6 నెలలు ఇప్పుడే స్టార్ట్ చేసినా, కానీ నోటిఫికేషన్ పడ్డ 6 మంత్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. నువ్వు ఎప్పటి నుంచో చదువుంటావు. కానీ ఇప్పుడు గ్యాప్ వచ్చిందంటే, నోటిఫికేషన్ పడ్డ తర్వాత గ్యాప్ చాలా వచ్చిందంటే, 1, 2 మార్కుల్లో మెయిన్స్‌లో పోతారు. అంటే ట్రూ. చాలామంది. ట్రూ. ట్రూ. అండర్‌స్టూడ్. ఓకేనా? కానీ వచ్చే 6 నెలలు కరెక్ట్‌గా ప్రిపేర్ అవ్వాలి. వచ్చిన 6 నెలలు నువ్వేదైనా జాబ్‌ని వదిలేసి ప్రశాంతంగా కూర్చుంటే అయిపోద్ది సార్. నాకలాగే చాలా అయినాయి. గ్రేట్. ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటాను. నోటిఫికేషన్ పడ్డప్పుడు మానేసొస్తాను. 1, 2 మార్కుల్లో పోతాయి. అదే బట్ ఒక కూర్చున్నారు. ఈసారి స్ట్రాంగ్‌గా కొట్టారు. కూర్చోవాలి. ఒక ఇన్‌స్టిట్యూట్‌లో కూర్చుంటే వాళ్ళు ఇంకా గైడెన్స్ బావుంటది. ఇప్పుడు మీ పేరెంట్స్‌కి కానీ, శ్రీధర్ సీసీకి గానీ వన్ వర్డ్‌లో చెప్పమంటే ఎలా చెప్తారు మీ పేరెంట్స్‌కి, స్టూడెంట్స్? మా నాన్న చాలా శ్రీధర్ సీసీ. మోరల్ సపోర్ట్ ఇచ్చారు సార్. ఫస్ట్ చాలామంది అంటే నాతో ఉండే పిల్లలకి అందరికి మ్యారేజ్ కూడా అయిపోయింది. నేనే లాస్ట్ మా బ్యాచ్‌లో. అందరికి అయిపోయినాయి. మా నాన్న మోరల్ సపోర్ట్ ఇచ్చాడు. శ్రీధర్ సీసీ చెప్పాలంటే ఆ ఇన్‌స్టిట్యూట్ వల్లే నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను అనిపిస్తుంది. ఎందుకంటే మాక్ టెస్ట్‌లు నాకు చాలా ఉపయోగపడ్డాయి. ఎక్స్‌ప్లనేషన్ ఉంటది తప్పులు చేసేటప్పుడు. దాంతో పాటు నాకు సైకో గాని అంటే నేను ఫ్రీగా ఇచ్చిన కంటెంట్ క్వాలిటీ దొరికింది సార్ నాకు. నేను యాక్సెప్ట్ చేస్తా దానికి. కొట్టాను కాబట్టి సో జాయిన్ చెప్తున్నా. అవ్వమని చెప్తారా స్టూడెంట్స్? పక్కా సార్. మీరెవరైనా అవ్వాలనుకుంటే మీకు ఏ గైడెన్స్ లేదనుకుంటే మీరు జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీరు డిసప్పాయింట్ అయితే అవ్వరు. కానీ ఒకటి చదివినంత కాలం మీరు ఒకళ్ళ ఎఫెక్ట్స్ పెడితే మళ్ళా డీవియేషన్ అవ్వకుండా వాళ్ళు చెప్పింది చేయండి. ఎగ్జామ్స్ మాత్రం రాయండి. శ్రీధర్ Great. సీసీలో అది. చాలా ఎనీవేస్ ఉపయోగం. గ్రేట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సాయి కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. చూశారు కదండి వీడియో. సాయి కుమార్ గారి జర్నీ. ఒక గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలి అని అంటే ఆ ప్రాసెస్లో మనకు వచ్చేటువంటి సైకలాజికల్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నా సరే 8 ఇయర్స్ జర్నీ పట్టింది అని అంటే తల్లిని కోల్పోవడం కూడా జరిగింది. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఇవాళ గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేసి ఆ సక్సెస్ స్టోరీ మీ ముందుంది. సో సాయి కుమార్ గారి సక్సెస్ స్టోరీ గురించి మీరు ఏమంటారు అనేది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్
మీరు విద్యార్థిగా ఉన్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మారి బయటికి రావాలి అనుకున్నటువంటి వాళ్ళు శ్రీధర్ సిసిలో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు అప్రోచ్ అవ్వండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.